తమిళ ఇవాళ మనం కోయంబత్తూరులోనే చాలా అంటే చాలా పెద్దది కార్ మ్యూజియంకి వచ్చాం. అదే జీడి నాయుడు మ్యూజియం. సో ఇక్కడ చాలా అంటే చాలా ఓల్డ్ ఎప్పుడెప్పుడు పురాతనమైనటువంటి కార్స్ అన్ని ఇక్కడ మ్యూజియంలో మనం చూడవచ్చు. ఇది కొంచెం లాంగ్ వీడియో, చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా వెనకాల ఉన్నాయి కానీ కార్స్ అయితే అవన్నీ ఏమంటారు బ్రేక్స్, పెడల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి సపరేట్గా స్పేర్ పార్ట్స్గా పెట్టారు డిస్ప్లేకి. ఓల్డ్ ఎలా చేశారు ఏంటనేది కూడా మొత్తం ఈ డిస్ప్లేస్లో మనం చూడొచ్చు. వెనకాల అవి తయారు చేసిన వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇది ట్రాక్టర్ అనుకుంటా అండి. ఆ ఇంజిన్ ఎలా చేశారు ఏంటనేది దానిలో క్లియర్గా కట్గా ఇచ్చేశారు. ఒక్కొక్కటి అది చేసే ఫంక్షన్స్ ఏంటి, అది ఎలా ఫంక్షన్ అవుతుంది అది కూడా మొత్తం క్లియర్గా వాటిల్లో ఇచ్చేసేసారు మనకి. ఈ పాతకాలంలో డబ్బాలో పోసి పెట్రోల్ పెడతారు చూడండి, ఇది ఆ టైపు. ఇది చూసారా ఈ కారు ఎంత బుడ్డదిగా ఉందో, అది కనిపెట్టిన ఆయన ఆ కారు ఇక్కడ ఉంది. ఎంత క్యూట్గా ఉందో చూసారా ఈ కారు, చాలా అంటే చాలా బాగుంది. మన జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న తిరిగింది ఇది అప్పట్లోది. మన ఎన్టీఆర్ వేసుకుంది ఓన్లీ ఇది లేకుండా ఓన్లీ చిన్న చిన్న బుజ్జి బుజ్జి కాళ్ళు ఉండేది. ఇది పాత సైకిల్. వెనకాల చూడండి చాలా అంటే చాలా ఓల్డ్ కార్స్ ఉన్నాయి మనకి దీనిలో మ్యూజియంలో. ఇదైతే మనం పాత సినిమాల్లో చూస్తాం అనమాట, సావిత్రి అలాంటి సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఆ బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది అనుకుంటా ఇది, ఐ థింక్ సో. ఇప్పుడు ఒక పెద్ద పడవ చూపిస్తాను మీకు, చూసారా ఎంత పెద్ద పడవ. దీన్ని కారు అనరు, పడవ అంటారు అనమాట. అలా ఉంది ఇది కారు. బుజ్జి బుజ్జి కార్లు, పెద్ద పెద్ద కార్లు, కలర్ కలర్ కార్లు, ఇంపోర్టెడ్ కార్స్. ఇన్ని మోడల్స్ మనం ఎక్కడా చూడలేము. ఒక జీడి నాయుడు మ్యూజియం మనం చూడవచ్చు కోయంబత్తూరులో. ఎవరైనా కోయంబత్తూరులో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. కోయంబత్తూరు వచ్చిన వాళ్ళు ఇది మిస్ అయితే ఇంకొకసారి వచ్చి విజిట్ చేయండి. కార్లు అయితే ఇలాంటి కార్స్ అయితే మనం ఎక్కడ చూసుండము. మీ పిల్లలందరినీ కంపల్సరీగా తీసుకురావాల్సిన మ్యూజియం ఇది. ఇన్ని కార్లు ఉన్నాయా మనకి, ఇన్ని మోడల్స్ ఉన్నాయా అన్నట్లుందండి ఈ మ్యూజియంలో మనకి చూసినట్లయితే. ఇంకో బుజ్జి కారు చూపిస్తాను, టాయ్ కార్లో ఉంది చూసారు ఎంత బుజ్జిగా ఉందో కార్ అయితే. అది ఓపెన్ చేసి పెట్టారు ఆ బుజ్జి కారు. ఇదైతే BMW ఫస్ట్ చేసిన కార్, ఇది ఫస్ట్ మోడల్ ఇది. దాని తర్వాత ఫెరారో చూపిస్తారండి మీకు. ఫెరారీ చూడండి ఎంత బాగుంది ఫెరారీ కారు. ఎంత బుజ్జిగా ఉన్నాయో అన్ని కార్లు అయితే. చిన్న కార్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో. నా వెనకాల ఈ పింక్ కలర్ కార్ అయితే మెర్సిడెస్ బెంజ్ ఫస్ట్ వర్షన్. ఈ మ్యూజియం ఒక ఫౌండర్ ఒకటి ఫేవరెట్ కార్ అంటుంది ఇది, జీడి నాయుడు గారిది. ఇది కారా బైకా అన్నట్లుందండి, 2 in 1.
ఇంతవరకైతే టాప్ బ్రాండ్స్ ఉన్న కార్లు అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో. ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇండియన్ కార్స్ ఎలా ఉన్నాయో.